వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది అంటున్న ఇన్ఛార్జ్ బెల్లంపల్లి శ్రీనివాసరావు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ. వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే బాగుంటుంది అనేది పార్టీ క్యాడర్ ఆలోచన అని పార్టీ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో తాతారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో అనేక సమస్యలు పరిష్కారం కాక అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందించాలన్నది తమందరి అభిప్రాయమని పేర్కొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గాజువాకకు పవన్ రావాలన్నది తనొక్కరి మాట కాదని ప్రజల మాట అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, గంధ వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, దుల్ల రామనాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం మన తరపు ప్రజల తరపు పోరాడకుండా అమ్మేసుకున్నా పర్వాలేదని కన్సెంట్ ఇచ్చింది. సో అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ రంగంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు. అందుకు ఆయన రావాలి ఇక్కడికి. ఇలా గంగవరం పోర్టు భూములు ఇచ్చినటువంటి గంగవరం పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టుకి కానీ భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉపాధి లేక దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నిర్వాసితుల తాలూకా ఆలోచన, అభిమతం. మరొక పక్క ఏపీఐఏసి ద్వారా భూములు ఇచ్చి జగ్గరాజపేట కానీ, వడ్లపూడి కానీ, తుంగలం లాంటి గ్రామాల్లో 3 దశాబ్దాల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి నిర్వాసితుల సమస్య అది రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. ఈ 3 కాకుండా మౌలికంగా ఈ గాజువాక నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొండల మీద, గుట్ల మీద దేశం నలుమూలల నుంచి ఉపాధి కొరకు వచ్చి ఇక్కడే స్థిరపడినటువంటి వారికి మౌలిక వసతులు కొరత ఉంది. దానిపైన ప్రత్యేకంగా పోరాడగలిగే శక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. గాజువాక అభ్యర్థి ఉరుకుటి చందు సమక్షంలో పలు వార్డులకు చెందిన యువత, మహిళలు పార్టీలో చేరారు. వీరందరికీ చందు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధిని స్వాగతిస్తూ యువత, మహిళలు పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. స్వచ్ఛందంగా తామంతా పార్టీలో చేరుతున్నామని, ఆయా వార్డు నుంచి యువకులు తెలియజేశారని వారందరినీ ఆహ్వానించి కండువాలు వేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక శిఖరం పైన పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. 67వ వార్డు జోగమణిపాలెం నుంచి చట్టి మురళి, 73వ వార్డు ముఖ్యంగా 67వ వార్డులో మన 67వ వార్డు జోగమణిపాలెంకి చెందిన చట్టి మురళి గారి ఆధ్వర్యంలో మరి 67వ వార్డు నుంచి మహిళలు మరియు యువకులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఏదైతే వారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఈ యొక్క పార్టీలోకి విచ్చేశారో వారిని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తూ మరి రానున్న రోజుల్లో వారికి గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రాముఖ్యత లభిస్తుందని, వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి తగిన రీతిలో వారిని గుర్తిస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి నమ్మకంతో వచ్చిందో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి 73వ వార్డు చిన్నడుపూర్ నుంచి కూడా మరి నంబర్ నగేష్ యూత్ నాయకుడైన నంబర్ నగేష్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున యువకులందరూ కూడా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, అలాగే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వారు జరిగింది. వారందరినీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారందరికీ కూడా పార్టీలో మరి తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ పరంగా
నేను తెలియజేసుకుంటూ అలాగే మరి ఇప్పుడు కోర్వన్పాలెంలో కూడా పెద్ద ఎత్తున మరి జాయినింగ్స్. టీఎంసీ 76వ వార్డు పరిధి స్వతంత్ర నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను తక్షణమే అక్కడి నుంచి తరలించాలని ప్రజా పౌర సామాజిక సేవా సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 16 కాలనీలకు సంబంధించి యువతతో కలిసి మహాధర్నాను నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యార్డ్ను తరలించాలని, కొన్నేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నా కూడా జీవీఎంసీకి చలనం లేకుండా పోయిందని అన్నారు. ఊరు చివరన ఉండాల్సిన డంపింగ్ యార్డ్ను నివాసాల మధ్యలో ఉంచడం కరెక్ట్ కాదని అన్నారు. దీనిపైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కాలనీ ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమీపంలో తమ నివాసాలు ఉండటం పట్ల తమ పిల్లలకు వివాహం జరగడం లేదని, మళ్లీ సంబంధాలు కుదరటం లేదని వాపోయారు. ప్రజా సమస్యగా భావించి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఈ ఊళ్ళో చాలా ప్రాబ్లంగా ఉంది. కానీ గాజువాక రెవెన్యూ తీసుకుంటే గాజువాక జీవీఎంసీ ట్యాక్స్ కలెక్షన్ అయితే మొత్తం సిటీస్లో కంటే గాజువాక మన స్టేట్ రెవెన్యూకి చాలా సహకరిస్తుంది. సో ఇలాంటి దాంట్లోనే ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇష్యూ అనేది ఇది కమర్షియల్ అనుకుందాం, ఇది కమర్షియల్ పెట్టింది. ఇలాంటి దాంట్లో సిటీ సెంటర్లోనే మనం అంటే జీవీఎంసీ కమిషనర్ గారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇలాంటి కమర్షియల్ పెట్టిన తీసుకెళ్ళి ఇంకేదో డెవలప్ చేయండి. ఎందుకంటే దీనివల్ల డెంగ్యూ ఫీవర్స్ కానీ అలాగే మలేరియా. సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ విషయంలో ముందస్తు తీసుకుంటున్న జాగ్రత్తగా గురించి మైలవరం ఏసీపీ శుంకర మురళీమోహన్తో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ విషయంలో ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి మైలవరం ఏసీపీ శుంకర మురళీమోహన్ మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగి ప్రశ్నలకు సమాధానమిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వారు ఉమెన్ సేఫ్టీ విషయంలో దిశ చట్టాన్ని యాప్ని తీసుకువచ్చారని, నా పరిధిలో ఉన్న ప్రతి కాలేజీలో, హై స్కూళ్లలో దిశ గురించి అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పారు. ఆ అమ్మాయిలో ఉన్న మొదటి 2 అక్షరాలైన అమ్మ అనే పదాన్ని ప్రతి అబ్బాయి గుర్తుంచుకోవాలని, అలానే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల ఉనికిని పసిగట్టాలని కోరారు. తెలియని వ్యక్తులు పంపుతున్న లింకులపైన క్లిక్ చేయొద్దని, అత్యాశకు పోవద్దని హితో పలికారు. మంచిగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలని యువతకు సందేహం ఇచ్చారు. ఇంకా కావాలంటే ఇంకా అమౌంట్ ఏంటి, దానివల్ల బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. దాని పట్ల చాలా జాగ్రత్తగా అన్నెసరీ లింక్స్ ఏమున్నాయో అవి ప్రతిదీ క్లిక్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు మీ అడ్రస్ చెప్పమంటే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పంటే చెప్పేస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఏది కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి నుంచి మేము డైరెక్ట్గా ఫోన్ చేసి అడగమని చెప్పేసి. దీని పట్ల చాలా సైబర్ క్రైమ్ పోలీసులు కానీ మా లోకల్ పోలీసులు కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే ఉమెన్ సేఫ్టీ గురించి ఉమెన్ సేఫ్టీ కూడా చెప్తున్నాను. ఉమెన్ సేఫ్టీ మన కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా రావాలి. మగపిల్లలకి ఒక విషయం చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి మగపిల్లలు కూడా ఇంట్లో జాగ్రత్త చెప్పి పంపించాలి. మీ పేరెంట్స్ అంతా కూలి పని చేసో కష్టపడో మిమ్మల్ని చదివిస్తున్నారు, వాళ్ళ మీరు ఉండకూడదని చెప్పేసి. మగపిల్లలందరికీ ఒక్కటి చెప్తున్నాను నేను, ఏ అమ్మాయినైనా మీరు కామెంట్ చేయాలంటే అమ్మాయిలో ఉన్న మొదటి 2 అక్షరాలు అమ్మ అన్న విషయం మీకు గుర్తొస్తే ఏ అమ్మాయిని కూడా కామెంట్ చేయరు. అలాగే కూడా మీరు ఆడపిల్లలు కూడా మీ బ్రదర్స్ కూడా కాలేజీలో చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి మీరు, లేకపోతే తల్లి కూడా చెప్పాలి దాన్ని. ఎలా నువ్వు ఇక్కడ ఒక అమ్మాయిని నువ్వు కామెంట్ చేస్తే వేరే కాలేజీలో ఉన్న మన అమ్మాయిని వేరే వాడు కామెంట్ చేస్తూ ఉంటాడు, లేదా టెంపుల్కి వెళ్తున్న మన చెల్లినో, లేకపోతే చర్చికి వెళ్తున్న మన అక్కడో, లేదా మసీదుకి వెళ్తున్న మన వదిన కూడా ఎవడో కామెంట్ చేస్తూ ఉంటాడు. అని ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి, తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ సుప్తి శతకాలు కానీ వ్యాపార పద్యాలు కానీ ఏమి లేవు, అంతా ఐటీ చెప్పేవాళ్ళు లేరు. జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే తాత, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు చెప్పేవారు. ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒక 4 గదుల మధ్య మనం అంతా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అంతే ఉంటున్నాం. మన కష్టం వచ్చినా చెప్పుకోవడానికి పెద్దలు ఎవరు ఉంటారు. అలాగే మేము ఉమెన్ సేఫ్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. దిశ అందుకనే గవర్నమెంట్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు దిశ యాప్ కూడా బాగా యాక్టివ్గా చేస్తున్నాం. అలాగే ప్రతి కాలేజీలో కూడా దిశ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ అన్నింటి గురించి చెప్తున్నాం. ఉమెన్ సేఫ్టీ గురించి, సైబర్ నేరాల గురించి, అన్నింటి గురించి, రోడ్ యాక్సిడెంట్ గురించి, అన్నింటి గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాం. అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దని,
అలాగనే ఒక అమ్మాయిని కామెంట్ చేసేటప్పుడు అమ్మాయిలో ఉన్న మొదటి 2 లక్షలని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నారు ఏసీపీ సుంకర మురళీమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేనర్చింగ్. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎదుర్కొనలేకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని వస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పిల్ల సత్యవతి అన్నారు. ఆదివారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సరే సీఎం జగన్ ముఖ్యమంత్రి అవుతారని హితో పలికారు. జగన్ పెడుతున్న సిద్ధం సభలకు భారీగా విశేష స్పందన వస్తుందని, ఈ సభలకు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ అంటే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. కేవలం సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకొని వస్తున్న ఎన్నికలకు పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా మేము వస్తున్నాము, సింగిల్గా మేము యుద్ధానికి సిద్ధం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కాకుండా తన సొంత దీనికోసం ఆయన ఈరోజు పొత్తు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. ఇది సింగిల్గా రావడానికి ఓడిపోతారేమో భయం వేసి ఇలాగ పొత్తులు పెట్టుకొని అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోని ఎన్నికలకు వస్తున్నారు. 3 పొత్తులు కాదు 30 పొత్తులు చేసుకొని 30 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు. ప్రజల పక్షం ఆయన. విశాఖలో నక్కవానిపాలలో గత 20 ఏళ్లుగా తమ స్థలంలో అమ్మవారి గుడి నిర్మించుకుంటే గ్రామ కమిటీ వారు ఈ అమ్మవారి గుడిని అప్పగించాలని కోరినప్పటికీ కూడా మేము అప్పగించలేదని గుడి నిర్వాహకులు నరసింహరావు తెలియజేశారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అయితే ఈ స్థలం కాజేసేందుకు మాపై జీవీఎంసీ అధికారులతో కలిసి వేసిన కేసులో కూడా మేమే గెలిచామని చెప్పారు. అయితే తాజాగా మా స్థలంలో నిర్మాణాలు చేపడుతుంటే ప్రసాద్ రెడ్డి, దిలీప్, రమేష్ అనే వ్యక్తులు మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే గ్రామస్తులతో కలిసి వివాదాలు సృష్టిస్తామని అన్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు లంచాలు ఇవ్వాలో అర్థం కావడం లేదని ఆరోపించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. రోజు క్రితం దింగు దిలీప్ కుమార్, దింగు ప్రసాద్ రెడ్డి, రమేష్, దింగు నక్క భాస్కర్ రెడ్డి అలియాస్ బాజీ వీళ్ళందరూ కలిసి వచ్చి అంటే మా దగ్గరకు వచ్చేది దింగు దిలీప్ కుమార్, దింగు ప్రసాద్ 10 లక్షలు డిమాండ్ చేశారండి. మీకు ఎందుకు ఇవ్వాలి అని మేము అడిగితే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు మాకు అంతా డబ్బు ఇస్తుంటున్నారో మీరు కూడా ఇవ్వాలి అని అన్నారు. మేము ఇవ్వము అంటే మీరు ఇవ్వకపోతే మీ గ్రామ ప్రజల్ని రెచ్చగొట్టి మీ మీదకి గొడవకి తీసుకొస్తామని చెప్పారండి. అది ఈ గుడికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఎప్పుడు ఏ పెద్దలు కూడా గ్రామ పెద్దలైనా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేయలేదండి. ఇప్పుడు వీళ్ళే డిమాండ్ చేస్తున్నారు. మా మీద చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. తప్పుడుగా ప్రచారాలు కూడా ఎక్కువగా చేస్తున్నారండి. మేము ఇక్కడే ఉంటున్నాము. మా పిల్ల మా బాబుతో మేము మాకు ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. పోయిన సంవత్సరం ముత్యాలం పండగలో కూడా మమ్మల్ని కొట్టారు. బాచి అన్నతను, నక్క బాబ్జీ అంటారు, భాస్కర్ రెడ్డి అని, బాచి అన్నతను, ఇంకా చాలా మంది కొట్టారు మమ్మల్ని. అప్పుడు మరి పండగలోని మేము కొంచెం మా పాప ఎంగేజ్మెంట్ వల్ల మేము చెప్పలేకపోయాము, ఫిర్యాదు ఇవ్వలేకపోయాము. మొన్న 29వ తేదీని మాత్రం ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉందండి మా దగ్గర. గ్రామ ప్రజలు అందరూ విన్నవించుకునేది ఏమనగా వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దండి. విశాఖలో సీతమ్మధార కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం స్టేషన్ రోడ్ బెస్ట్ వెస్టర్న్ ప్లస్ లో ఘనంగా నిర్వహించారు. ఏకత్ర అనే పేరుతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా థీమ్ తో జరిగిన కార్యక్రమంలో ప్లే గ్రూప్, నర్సరీ, జూనియర్ కిండర్ గార్డెన్స్, సీనియర్ కిండర్ గార్డెన్స్ పిల్లలు నృత్యాలతో అలరించారు. ప్రముఖ కమ్యూనికేషన్ ట్రైనర్ ఉదయ్ కుమార్ అలజంగి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులను అందించారు. వీరు మామ తనదైన శైలిలో ఈవెంట్ ను ముందుకు తీసుకువెళ్లారు. బ్రాంచ్ హెడ్ శిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు మంచి పునాది వేయడమే మా లక్ష్యమని చెప్పారు. గారికి, ఇతర సిబ్బందికి, అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పిల్లల కోసం సుమారు 4 గంటల సమయాన్ని వెచ్చించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మరి కిడ్జీ వినూత్నమైనటువంటి విధానాల ద్వారా పిల్లలు ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రతిభను పైకి తీస్తూ వారికి తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సహకరిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఫీజులతో ఎంతగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఈ సంస్థ మరి ఈ విద్యా సంవత్సరం నుంచి మరి ప్రాథమిక పాఠశాలను కూడా ప్రారంభిస్తూ, ప్రైమరీ సెషన్ కూడా ప్రారంభిస్తూ మరి
5th క్లాస్ వరకు అభివృద్ధి పరచాలంటూ ఉద్దేశంతో ఈ ప్రారంభం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఫస్ట్ అండ్ సెకండ్ కూడా క్లాసులు కూడా త్వరలో తీసుకోబడుతున్నాయి. మరి ఈ కిడ్జీ సంస్థ అనేది మరింత అభివృద్ధి చెంది మరి ఎంతోమంది తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ కూడా సహకరిస్తూ అందుబాటులో ఉంటూ పిల్లల తాలూకా అభివృద్ధికి ఎంతగానో దోహదపడాలని తల్లిదండ్రులందరూ కూడా సీతంధార, అక్కయ్యపాలెం ఆ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ పాఠశాల యొక్క సేవల్ని వినియోగించుకొని పిల్లల్ని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహకరించాలని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఎంత చక్కగా వాళ్ళ తాలూకా ప్రదర్శన చేశారని అంటే చూడడానికి 2 కళ్ళు చావట్లేదు. మహాశివరాత్రి మించినటువంటి ఆనందాన్ని, వైభవాన్ని కిడ్జీ పాఠశాల ఈరోజు తల్లిదండ్రులందరికీ అందించింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగా బాగా నిర్వహించినటువంటి మరి మన విశాఖపట్నానికి కాదు ఆంధ్రప్రదేశ్కి సుపరిచితమైనటువంటి వీరుమామ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ప్రిన్సిపల్ మేడం శిరీష గారు ఇతర సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియాలో 2000+ బ్రాంచెస్ ఉన్నటువంటి కిడ్జీ సీతమ్మధార బ్రాంచ్ యానివర్సరీ ఈరోజు ఏకత్ర అనే పేరు మీద ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్తో చేస్తూ ఉన్నారు శిరీష మేడం అలాగే రవికుమార్ గారు. సుమారు ఒక 7 years బట్టి కూడా విశాఖపట్నంలో ద సూపర్ బ్రాండ్గా ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళ పిల్లలు ఎవరెవరైతే చిన్న చిన్న పిల్లలు చదువుకున్నారో ఇప్పుడు ఈ రోజున ఎన్నో నిష్ణాతులు కూడా అవుతూ ఉన్నారు. ఎందుకంటే అంత ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ రోజున చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలు ఎన్నో పర్ఫార్మెన్స్లన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. రియల్లీ మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతూ ఉన్నారు. మా ట్విన్స్ కూడా ద్యుమన్ అండ్ ద్యుతి. మేము కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు కిడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆల్, నేను డాక్టర్ అనూష, గైనకాలజిస్ట్. మా బాబు దర్శన్ చదువుతున్నాడు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఇన్సిస్ట్, ఇది నార్మల్ రొటీన్ స్కూల్లో అంటే మిగతా ప్లే స్కూల్స్ కానీ వాట్ ఎవర్ బిగ్గర్ స్కూల్స్ కానీ వన్ థింగ్ ఐ కెన్ సే, ఇంత మంచి ఫౌండేషన్ అయితే మాత్రం రాదు. ఎందుకు అంటే నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్, మా వాడు స్టడీస్ త్వరగానే గ్రాప్ చేసుకుంటారు, కానీ నాట్ ఓన్లీ స్టడీస్ బట్ బిహేవియరల్ ప్రాబ్లమ్ అంటే చిన్న చిన్న టాంట్రమ్స్ కానీ లేదంటే కొంచెం ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి అవన్నీ కూడా. గ్లోకోమా వ్యాధిపైన గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సాయి యశ్వంత్ అన్నారు. ఆదివారం విశాఖ బీచ్ రోడ్లో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాక్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి యశ్వంత్ మాట్లాడుతూ ప్రతి ఏటా 2వ వారంలోని గ్లోకోమా వ్యాధిపైన అవగాహన కల్పిస్తున్నామని, ముందుగా మేల్కొంటే ఈ గ్లోకోమా వ్యాధిని నివారించవచ్చని, లేకుంటే చూపు ప్రభావం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోకోమా గురించి ప్రజలకు చెప్పండి, వైద్యం పొందండి అనే అంశంపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ వాక్లో పలువురు వైద్యులు, ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ డేంజర్ ఆ 2 థీమ్స్ మీద మనం ఈసారి గ్లోకోమా వీక్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ గ్లోకోమా కెన్ బి హెరిడిటరీ, వారసత్వంగా కూడా కొంతమందికి రిస్క్ అనేది ఉంటుంది. సో ఇంట్లో ఎవరికైనా గ్లోకోమా ఉంటే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వచ్చి గ్లోకోమా చెకప్ అనేది చేయించుకోవాలి. సో మనము గ్లోకోమా వీక్ ఈసారి ఎల్వి ప్రసాద్లో March 10th to March 16th కండక్ట్ చేస్తున్నాము. సో అప్పుడు వస్తే ఇంకొంచెం మేము క్లాస్ చెప్పడం కానీ గ్లోకోమా గురించి అవగాహన క్రియేట్ చేసే ఒక క్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో మీరందరూ వచ్చి రెగ్యులర్గా ఫ్యామిలీ స్క్రీనింగ్. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో సీఎం జగన్ ఆదివారం ఆఖరి సిద్ధం సభ నిర్వహించారు. అయితే ఈ సభకు విశేషంగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ సభను చూస్తుంటే ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా అన్నట్లుగా ఇక్కడ జనసంద్రాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి లేదని, ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని చెప్పారు. వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికలపైన ప్రసంగించారు. ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు
ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. యూపీలోని అజంగ్లో పలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో రైతుల హక్కులను ప్రారంభించడానికి మా ప్రాధాన్యత అని చెప్పారు. రైతులకు రికార్డు స్థాయిలో కనీస మద్దతు ధర అందిస్తున్నామని, అజంగఢ్కు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలిపారు. రైతాంగానికి కావాల్సిన అన్ని రకాల చర్యలపైన మా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సూచించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపైన ఆయన ప్రసంగించారు. ये भाजपा की सरकार है जिसने गन्ना किसानों का हजारों करोड़ का बकाया खत्म कराया है। आज गन्ना किसानों को सही समय पर गन्ने का मूल्य मिल रहा है। गन्ना किसानों की मदद के लिए सरकार ने और भी नए क्षेत्रों पर बल दिया है। पेट्रोल में मिलाने के लिए गन्ने से इथेनॉल बनाया जा रहा है। खेत में जो पराली है उससे बायोगैस बन रही है। इसी यूपी ने चीनी मिलों को कोड़ियों के दाम बिकते और बंद होते देखा है। अब चीनी मिलें भी शुरू हो रही हैं और गन्ना किसानों का भाग्य भी बदल रहा है। केंद्र सरकार जो पीएम किसान सम्मान निधि दे रही है उसका लाभ भी यहां के किसानों को मिला है। अकेले आजमगढ़ के ही करीब 8 लाख किसानों को पीएम किसान सम्मान निधि के 2000 करोड़ रुपए मिले हैं। साथियों, इतने बड़े स्तर पर विकास की इतनी तेज रफ्तार तभी मुमकिन होती है जब सरकार सही नियत और ईमानदारी से काम करती है। भ्रष्टाचार में डूबी परिवारवादी सरकारों में इतने बड़े पैमाने पर विकास कार्य असंभव था। पिछली सरकारों में आजमगढ़ और पूर्वांचल ने पिछड़ेपन की तकलीफ ही नहीं उठाई बल्कि इस दौर में यहां की छवि खराब करने में भी कोई कमी नहीं छोड़ी गई। और योगी जी ने अभी बहुत बढ़िया वर्णन किया है, इसमें रिपीट नहीं कर रहा हूं। जिस तरह पहले की सरकारों में यहां आतंक को, बाहुबल को संरक्षण दिया गया,
वो पूरे देश ने देखा है। इस परिस्थिति को बदलने के लिए यहां के युवाओं को नए अवसर देने के लिए भी डबल इंजन सरकार लगातार काम कर रही है। మైలవరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం టీడీపీ టికెట్ ఇవ్వాలని కాలినడకన వచ్చి కనకదుర్గమ్మ పూజలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామం నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు కాలినడకన విజయవాడ దుర్గమ్మను దర్శించుకొని టీడీపీ సీనియర్ నేత బొమ్మసేన సుబ్బారావుకు మైలవరం టీడీపీ టికెట్ ఇవ్వాలని పూజలు నిర్వహించారు. సుబ్బారావుకు టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కోరారు. నియోజకవర్గానికి బొమ్మసాని సుబ్బారావు గారికి ఎమ్మెల్యే టికెట్ అందరూ ఆశిస్తున్నాం. ఆ చంద్రబాబు గారిని కోరుకున్నది దొంగతల్లి ఆశయంతో మేమందరం కలిసి బొమ్మసాని గారికి టికెట్ కోవాలని మేమందరం కోరుకుంటున్నాం. దాని గురించి ప్రతిరోజు కాలనీ టికెట్ పాదయాత్ర చేస్తున్నాం. చంద్రబాబు గారు దయించి మా బొమ్మసాని సుబ్బారావు గారికి మైలవరం టికెట్ ఇవ్వాలని మా ప్రజల కోరిక. కావాలని కనకదుర్గ తల్లిని మేము అందరం కలిసి వేడుకుంటున్నాం. అక్కడి నుంచి మేము పాదయాత్ర చేసుకొని ఇక్కడ దాకా వస్తున్నాం. నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బొమ్మసాని సుబ్బారావు గారు, జై జై బొమ్మసాని సుబ్బారావు గారు. మేము బొమ్మసాని సుబ్బారావు గారి కోసం కష్టపడి అందరం కలిసి పాదయాత్ర చేస్తున్నామండి. ఈ పాదయాత్ర జయప్రదం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని వైసీపీ అభ్యర్థి బెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గాంధీనగర్ లో కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో బెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉందని, వైసీపీ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈ బలానికి కారణమని, మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనే రావాలని అన్నారు. అడుగుతూ ప్రెస్ విలేకరులు కూర్చున్నారు. నేను రాష్ట్రంలో అందరికీ మేలు చేశాను కానీ ఒక ప్రెస్ విలేకరు లేచాడంట. లేచి మీ ద్వారా మాకు లబ్ధి పొందలేదని చెప్పన్నారంట. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారని అడిగారంట. ఆయన హైదరాబాద్లో ఉన్నారని చెప్పారంట. వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉందా అన్నారంట. గ్యాస్ ఉంది, దానికి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాను నేను అని చెప్పారంట. ఆయన ప్రజలకి మంచి చేయాలని చెప్పి వ్యక్తులమ్మా. అంటే నేను ఇందులో రాజకీయం మాట్లాడట్లా, చేసిన మంచి మాత్రం చెప్తున్నాను. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు కాపులందరినీ కూడా బీసీలో చేరుస్తా అన్నాడు. అది ఎప్పుడైనా జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదన్నట్టు చెప్పారు. ఇది మన చేతుల పని కాదు, మనం చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.